లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మున్నేరు వరద ఉధృతికి మునిగిపోయినటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ప్రజెంట్ మనం కింద ఉన్నాము. సుమారు 2011 సంవత్సరంలో శంకుస్థాపన చేసినటువంటి ఈ బ్రిడ్జ్ 2013లో పూర్తయింది. అప్పటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో ఈ బ్రిడ్జి సుమారు 13 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి బ్రిడ్జి. మనం చూడొచ్చు 21 పిల్లర్లతోటి ఇది సుమారు 350 మీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు. ఒక్కొక్క స్పామ్ దీని మీద 21 పిల్లర్ల మీద సుమారు 20 స్పామ్లు దీని మీద స్పాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటిని మనం చూడొచ్చు. ఇక్కడ మనం పూర్తిగా కూడా ఆరు స్పామ్లు పక్కకు కదిలినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఒక్కొక్క పిల్లర్ మీద ఉన్నటువంటి స్పామ్ బరువు వచ్చేసి సుమారు 100 టన్నుల బరువు ఉంటుంది ఒక్కొక్క స్పాన్. అలాంటి స్పాన్లు సుమారు 6 స్పాన్లు తప్పుకోవడం జరిగింది. అయితే దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి అధికారులు చెప్పేది ఏంటంటే, ఈ పూర్తిగా కూడా ఈ ఉన్న వరద ఉధృతి ఏదైతే ఉందో, మున్నేరు నుంచి వచ్చేటువంటి వరద ఉధృతి పూర్తి స్థాయిలో తగ్గితే తప్ప దాన్ని మనం అంచనా వేయలేము. ఇక్కడ జరిగిన నష్టాన్ని అసలు పిల్లర్ కుంగిందా లేదంటే ఆ స్పాన్ పక్క జరిగిందా అనేది తెలుసుకోవాలంటే పూర్తి స్థాయిలో ఆ పిల్లరు పూర్తి భాగం కింద బేస్మెంట్ కదిలిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలంటే పూర్తి స్థాయిలో ఉన్న వరద ఏదైతే ఉందో అది తగ్గితే తప్ప మనం దాన్ని అంచనా వేయలేమని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే సుమారు ఒక్కొక్క స్పాన్ బరువు వచ్చేసి 100 టన్నుల బరువు ఉంటుంది. ఎందుకు ఇది 100 టన్నుల బరువు కూడా తప్పుకోవటం జరిగింది అంటే, 130,000 క్యూసెక్కుల నీరు ఒకేసారి తీవ్రంగా వచ్చి వరద తాకిడికి నెట్టివేయడం జరిగింది. ఇంకా కూడా వరద ఉధృతి ఎక్కువైతే పడిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ అధికారులు ఏం చేశారంటే, ఆ వెంకటగిరి నుంచి ఇటు తర్వాత ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడానికి అవసరం లేకుండా అంటే మొత్తం కూడా రోడ్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే భారీ వాహనాలు వచ్చినట్లయితే ఈ బ్రిడ్జి పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అది పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. రాకపోకలను పూర్తిగా నిలిపివేసి 4 అడుగుల ఎత్తు మేర చుట్టూరు అటువైపు ఇటువైపు రెండు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రహదారి మీద రోజు కొన్ని వందల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రధానంగా సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ ఇలా దూర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇదే ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది క్లోజ్ చేయడం వల్ల సుమారు 15 కిలోమీటర్ల మేర వీళ్ళకి దూరం పెరిగే అవకాశం ఉంది. చుట్టూరా తిరిగి ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పి అదే గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇబ్బంది పడ్డా సరే మేము చుట్టూ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే త్వరితగతిన ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు ప్రజలు కూడా కోరుకుంటున్నాం పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇదే నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పుడు మనం చూడాలి అంటే పూర్తి స్థాయిలో వరద ఉధృతి ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గితే తప్ప మన యొక్క పిల్లర్ మొదటి భాగంలో బేస్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా వరద తీవ్రత తగ్గితే తప్ప మనం చూసే పరిస్థితి లేదు. అది తగ్గిందాక ఎదురు చూడాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఒక్కొక్క స్పాన్ని అది వాళ్ళు చెక్ చేయడానికి సుమారు చెక్ చేసి వాటిని బేరింగ్ల మీదకి జరపడానికి సుమారు వారం రోజులు పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే 6 నుంచి 9 వరకు జరిగినట్టుగా వాళ్ళకి అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీదుగా సుమారు ఆ వాటర్ ఏదైతే తగ్గుతుందో ఆ తగ్గిన నేపథ్యంలో సుమారు 3 నెలల సమయం అయితే ఈ బ్రిడ్జి మళ్ళీ వాడుకలో రావడానికి సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇట్లా గోడ కట్టడం వల్ల మీకేమన్నా అసౌకర్యం ఉందా? అసౌకర్యంగా అంటే ఇప్పుడు మేము ప్రకాష్ నగర్ వెళ్ళాలంటే జస్ట్ 5 minutesలో వెళ్తామన్నా. మళ్ళీ ఇదంతా తిరిగి ఒక 10 to 15 kilometers తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఏదైనా పని ఉన్నాయి చూసుకొని ఇటు వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గోడ కట్టడం వల్ల కనీసం 2-wheelerకి వెహికల్కి దారి ఇచ్చినా కూడా సరిపోతుండే. ఆ 15-20 kilometers తిరిగి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నావా, సూచన చేయదలుచుకున్నావా అధికారులకి? సూచన అంటే కొంచెం 2-wheelerకైనా దారి వదిలితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాది ఏరియా దగ్గర కదా, ఇక్కడ నుంచి వెళ్ళి రావాలన్నా కూడా మాకు లాంగ్ అవుతుంది బాగా. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మొత్తం ఒక 15 kilometers చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అదే ఒక మనకు 2-wheeler ఒక దారిస్తే ఇట్లా నుంచి ఇట్లా హాస్పిటల్కి వెళ్ళడానికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇట్లా వెళ్ళిపోవచ్చు, దగ్గర ఉంటది. అదే చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. అంటే ప్రధానంగా మీకు 10 kilometerలే డిస్టెన్స్ పెరుగుతా ఉంది. ఇప్పుడు మీకు కనుక దారిస్తే అక్కడ ఏదైనా వర్క్ ప్రారంభించారనుకో అంతరాయం కలుగుతుంది అన్న నేపథ్యంలోనే అధికారులు ఇట్లా గోడ కట్టడం జరిగింది. ఆ 10 kilometers మీరు చూసుకోగలిగితే మీకు ఆ బ్రిడ్జ్ పడిపోకుండా మీరు స్టాండర్డ్ గా తయారు చేసే అవకాశం అధికారులు చూస్తున్నారు. అది కూడా కరెక్టే, కానీ మా గురించి కూడా ఆలోచించాలి కదా గవర్నమెంట్. ఒక 2-wheeler కి దారి ఉంటది కదా, ఎట్లయినా ఒక 2-wheeler కి ఉంటది కదా దారి. వర్క్ స్టార్ట్ చేస్తే ఎలాగ వెళ్ళలేం కదా సార్.
వర్క్ స్టార్ట్ చేస్తే ఎలాగో వెళ్ళలేము. వర్క్ స్టార్ట్ చేయకముందైనా గోడ కట్టేస్తే ఈ 1 వీక్ 10 డేస్ అయినా మేము రాకపోకలు ఉంటాయి కదా అని మా ఆలోచన. వర్క్ స్టార్ట్ చేశాక గోడ కట్టేస్తే అలా ఎవరు వెళ్ళలేము, వర్క్ స్టార్టింగ్ లో వెళ్ళలేం కదా రన్నింగ్ అవుతుంటే. సో అలా. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇదే ప్రాంతానికి చెందిన మీ లోకల్ కాదండి, మా నేర్కొండపల్లి మండలం చెరువు నుంచి వస్తున్నామండి. ఓకే, మేము అనేది ఏంటంటే ఈ రూట్ బాగాలేదని మనకు అక్కడే ఒక మనిషిని పెట్టేసి ఇటు వెళ్ళండి అని చెప్తే బాగుంటుంది. మీరు ఖమ్మం వైపు వెళ్తూ గోడ ఉండటం వల్ల దిగిపోయారు ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఉన్నది సరే, కాదంటలేదు. ఓకే, అదేదో అక్కడే పెట్టి అటు వెళ్ళండి అంటే అది బాగుంటుంది అని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి వెనక్కి పోకుండా అని. కేవలం బ్రిడ్జి దగ్గరే క్లోజ్ చేయడం కాకుండా 1 కిలోమీటర్ ముందు గానీ ఇటు సైడ్ అటు సైడ్ కిలోమీటర్ ముందు సూచికలు, ప్రధాన రహదారికి ప్రధానంగా ఎంట్రన్స్ లో సూచికలు ఏదైతే బోర్డు పెట్టి ఇది రోడ్డు క్లోజ్ చేయబడిందని చెప్పేసి ఒక బోర్డు పెట్టినట్టయితే మేము ఇంత దూరం వచ్చి వెయిట్ చేసి అవసరం ఉండదు. ఏదైతే ఆ సూచికలు ఏదైతే పెడితే మాకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు.